గైస్ నా పర్సనల్ ఒపీనియన్ వీడియో ఎండింగ్లో చెప్తాను. దానికి ముందు ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్ళిపోయిందో మన పూరి జగన్నాథ్ ఎప్పుడో చెప్పాడు. కావాలంటే ఒకసారి చూడండి. మాకు తెలుసులేరా. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ గాని తీసుకుంటే ఫిమేల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అది చాలా హార్ట్ అవుతుంది. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రైల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. ఏం పెంగ్విన్ మామ ఎలా చేసావా? ఆ పెంగ్విన్ పోతే ఇంకా మిగతా చాలా పెంగ్విన్లు ఉన్నాయి కదా. ఏ పెంగ్విన్ అయితే ఏముంది మామ? సరే, ఏది ఏమైనప్పటికీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఆ పెంగ్విన్ హార్ట్ మనం రెస్పెక్ట్ చేస్తూ గైస్ నా పర్సనల్ ఒపీనియన్ వీడియో ఎండింగ్లో చెప్తాను. దానికి ముందు ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్ళిపోయిందో మన పూరి జగన్నాథ్ ఎప్పుడో చెప్పాడు. కావాలంటే ఒకసారి చూడండి. మాకు తెలుసులేరా. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ గాని తీసుకుంటే ఫిమేల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అది చాలా హార్ట్ అవుతుంది. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రైల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. ఏం పెంగ్విన్ మామ ఎలా చేసావా? ఆ పెంగ్విన్ పోతే ఇంకా మిగతా చాలా పెంగ్విన్లు ఉన్నాయి కదా. ఏ పెంగ్విన్ అయితే ఏముంది మామ?